హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? ఈరోజు సండే ఈవినింగ్ రొటీన్, అది వర్క్ రొటీన్ అంతా అయిపోయిందండి. సో ఇంకా కొంచెం రైస్ ఒకటి కడిగేసేసి పెట్టేసానంటే పని అయిపోతుంది అనమాట. నేను చేసిన వర్క్ రొటీన్ అంతా షూట్ చేశాక ఫైనల్గా నేను మాట్లాడుకున్న మాటల్ని ఈ పిట్ మాత్రం మళ్ళీ మీకు ముందుగా ఇంక్లూడ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ షూట్ చేశాను. ఏం లేదండి, సో ఈ మధ్య కాలంలో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. బట్ వ్లాగింగ్ అనేది చేయాలి అంటే మీకు ఇష్టమైన టాపిక్స్ ఏంటని నాకు తెలియదు కదా. చివరిలో చెప్దామన్నాను కానీ మళ్ళీ మీలో ఎంతమందికి అంత లాస్ట్ వరకు రీచబుల్గా మీరు ఉంటారో లేదో నాకు తెలియదు. కాబట్టి బిగినింగ్లో చెప్తే మీ అందరూ తప్పకుండా వింటారు, అట్లీస్ట్ మీ సలహా అనేది నాకు లభిస్తుందన్న ఉద్దేశంతో ఈ పార్ట్ని నేను ముందుకు జరిపేసి బిగినింగ్లో పెట్టేశాను. సో మీరు వీడియో చూడండి. వీడియో చూశాక నాకు కామెంట్ సెక్షన్లో వ్లాగ్ అనేది ఏ టాపిక్స్ ఇంక్లూడ్ అయి ఉంటే బాగుంటుంది అనేది నాకు కామెంట్ చేయండి. సో దట్ మీరు ఏ టాపిక్స్ అయితే ఇంట్రెస్టింగ్గా చూస్తారు అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆప్షన్ ఇస్తారు. సో దట్ నాకేంటంటే అదొక సజెషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా ఇలా కవర్ చేయండి, మీరు కొంచెం ఏమనుకోకుండా నాకు కాస్త మీరు ఈ విధంగా చేయండి అని చెప్తే మీ కామెంట్స్ అన్ని చదివిన తర్వాత నాకు కొంచెం ఐడియా అనేది వస్తుంది. ఓకే ఇలా చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఆ టాపిక్స్ని కొంచెం నోట్ చేసి పెట్టుకుని అవి రెగ్యులర్గా ఉండేలాగా మీకు వ్లాగ్ అనేది పోస్ట్ చేస్తుంటాను. సో తప్పకుండా ప్లీజ్ మీ సజెషన్స్ని నా కామెంట్స్లో తెలియజేస్తే మన వ్లాగ్స్ అనేవి మీకు నచ్చినట్టుగా మోర్ ఇంట్రెస్టింగ్గా చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీ ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్ ఏంటి, ఎలా ఉంటే బాగుంటుంది అనే ఈ రెండు సలహాలను నాకు కామెంట్స్లో తెలియజేసి ఈ వీడియో చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకైతే మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. ఇంకా నా ఈవినింగ్ వర్క్ రొటీన్ అనేది నిన్న నేను బయట పెట్టానండి. ప్లేట్లో కొన్ని అవిసె గింజలు, కొంచెం అలసందలు ఉన్నాయి, కొన్ని అటుకులు ఉన్నాయి, కొన్ని పుట్నాలు ఉన్నాయి. ఈ 4 ప్లేట్లు ఒక రకమైన సన్న చిన్న చిన్న చుక్కల్లాగా ఏదో ఒక ఫంగస్ లాంటిది ఏదో సంథింగ్ వచ్చినట్టుగా అనిపించాయి. సో ఆ డబ్బాలన్నీ తీసి కడిగేసి విడిగా ఎండలో పెట్టానమాట. ఇవి కొద్దిగా షెల్ఫ్స్ నేను రైస్ కుక్కర్ పెట్టే దగ్గర ఉండడం వల్ల ఆవిరి వచ్చి ఏమైనా ఆ తడిదనానికి లోపల డ్యామేజ్ అవుతున్నాయి ఏమో అర్థం కావట్లేదు. చాలా వరకు సరుకులు అయితే నేను ఇంతకుముందు అన్నీ అడ్వాన్స్గా తెప్పించి ఉంచేదాన్ని, ఇట్లాగా పాడైపోతుందని చెప్పేసి చాలా తక్కువ, ఎప్పుడు అవసరమైన అప్పుడే తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఒక్కసారి సరుకులు తెచ్చేసి పెట్టేసేయడం అట్లా కాకుండా ఒకవేళ తెచ్చినా కూడా హాల్లో ఉన్న కబోర్డ్స్లో డైనింగ్ టేబుల్ పక్కన సర్దుకుంటూ ఉన్నాను. సో వాటన్నిటిని కొంచెం క్లీన్ చేసుకుందాము, సాయంత్రం అయింది కదా అని చెప్పేసి ఆ పనిలో ఉన్నాను. ఇలాంటివే ఉంటూ ఉంటాయి కదండి. ఇక పాడైపోయిన గింజలు చూసుకోవడము, ఏదో ఒకటి పిల్లలకి స్నాక్స్ చేసే లోపల ఈ పని చేసేసి వీటిని పక్కన పెట్టేస్తే కొంచెం బట్టలు అవి ఆరేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ వీళ్ళు తొక్కేసారంటే మొత్తం ఒక్కసారే పోతాయని చెప్పి ముందు కొంచెం అయితే ఈ వర్క్ రొటీన్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా క్లీనింగ్ రొటీన్స్ మీకు ఇంకా బోల్డ్ అని నేను క్లీనింగ్ వర్క్స్ అనే ప్లేలిస్ట్లో పెట్టానండి. ఒకసారి మీరు ఆ ప్లేలిస్ట్ చూసినా లేదంటే నేను ఈ వీడియో చివరిలో కూడా మీకు ఇస్తాను, అందులో చూసినా కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బోల్డ్ అని క్లీనింగ్స్ అందులో మీకు తెలుస్తాయి. కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవడమైనా అన్ని వివరాలు అందులో ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత ఊడ్చేస్తున్నాను. ఇది నాది కొత్త లెగ్గిన్ అండి. నేను నావీ బ్లూ డ్రెస్ ఒకటి వాషింగ్ మిషన్లో ఒకసారి వేసి పని అయిపోయాక వెంటనే తీసేద్దామన్నాను, బట్ చూసుకోకపోయేసరికి అది కలర్ అనేది దీనికి పట్టేసింది. సో అలా అయిపోయిందనమాట దీని పరిస్థితి. ఇంకా నిన్న కామెంట్స్లో మీలో కొంతమంది అడిగారు మీరు ఫేస్ అనేది బ్రైట్గా ఉంది, ఏం యూజ్ చేస్తారు అని. నేను రెగ్యులర్గా ఇష్టంగా వాడేది వన్ అండ్ ద ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ పాలండి. పాలు, శనగపిండి, ఈ రెండు చాలా మ్యాజిక్ లాగా వర్క్ చేస్తాయి స్కిన్ మీద. బట్ కొంతమందికి మాకు శనగపిండి సరిపడదు అన్నవాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పారు. బట్ అలాంటి వాళ్ళకి మీరు ఓట్స్ని పౌడర్గా చేసుకుని వాడడం కానీ పెసరపిండి కానీ ట్రై చేయండి. బట్ మ్యాక్సిమం శనగపిండి అనేది మనకి మిల్క్తో కాంబినేషన్తో చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సమ్మర్ అంటే కొంచెం బయటకు వెళ్ళొచ్చిన వడగాలు తగిలి మనకి ఫేస్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది. కొంచెం మెడ దగ్గర కూడా చెమట ఎక్కువగా పట్టి పట్టి ర్యాషెస్ లాగా చెమట పొక్కుల్లాగా వచ్చేసి మనకి ఇంకా నల్లగా ఉన్నది ఇంకా నల్లగా అయిపోవడం, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు రోజు అయినా ఓపిక ఉంటే ఒక 10 నిమిషాలు, ఏం లేదండి, జస్ట్ అట్లా అప్లై చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచి మీరు వెంటనే అయినా కడిగేసుకోవచ్చు. అదేం గట్టిగా అయిపోయే వరకు అప్లై చేసుకోవాలి అన్న అవసరమేమీ లేదనమాట. సో అందుకని చెప్పేసి నేను ఫేస్ ప్యాక్ అనేది ఇట్లాగా అప్లై చేసుకుని పెట్టుకుంటూ ఉంటాను. ఇవేంటంటే డే టైంలో కంటే మనం ఇంకా వర్క్ అంతా అయిపోయి ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత లేదంటే మన పని అంతా అయిపోయి ఇక సాయంత్రం టైంలోనూ పెట్టుకుంటే క్లైమేట్ చల్లగా ఉంటుంది, మనము పెద్దగా బయటకు వెళ్ళాము, ఇంకా ఎండ ఫేస్కి తగలదు. కాబట్టి కాస్త ఈ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాక ఇంకా మనం ఎటువంటి పౌడర్స్ క్రీమ్స్ రాయకుండా దాన్ని అలా ఒక 1 or 2 hours వదిలేసేసుకుంటే స్కిన్లోకి మనం అప్లై చేసిన ఆ పదార్థాలను చక్కగా లోపలికి పెనిట్రేట్ అయ్యి స్కిన్ అనేది హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ ఎండ తగలదు కాబట్టి మనకి రిజల్ట్ అనేది కూడా బాగుంటుంది అనమాట.
సో నేను ఎప్పుడు ఇలాంటి డిఐవైస్ ఈవినింగ్ టైంలో కొంచెం ఇంకేదైనా కాస్త ఒక అరగంట పని ఉంది అనుకున్నప్పుడు అలాంటప్పుడు చేస్తూ ఉంటాను. మనకు కొంచెం సైమల్టేనియస్గా పని చేసేసుకోవచ్చు, ఈ లోపల మన ఫేస్ మీద ఉన్న ప్యాక్ కూడా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్లా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇదే ప్యాక్ని చక్కగా మీరు నెక్ అంతా కూడా అప్లై చేసుకుంటే నెక్ చుట్టూరా ఉన్న నలుపు కూడా నిదానంగా తగ్గుతూ ఉంటుంది. ప్యాక్ లాగా పెట్టుకున్నంత ఓపిక లేకపోతే ఒక చిన్న సజెషన్ చెప్తానండి. ఒక కాటన్ కాస్త పెద్ద, ఇప్పుడు మనకి ఫేస్కి సరిపోయేంత వెడల్పు చేసుకుని దాంట్లో కాస్త పాలు తడిపేసి మీరు అది ముఖాన్ని పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తీసేసినా కూడా మీకు మంచి ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఈ టిప్స్ అన్నీ ఏంటంటే సమ్మర్కి ఉపయోగపడతాయి. మనకి ఆ కాటన్ తడిపేసి పాలల్లో ఫ్రిడ్జ్లో ఉంచి చల్లబడ్డాక మీరు ఫేస్ మీద పెట్టుకుంటే మీకు ఆ ఫేస్లో ఉన్న ఆ వేడి వల్ల ఏర్పడిన ఇదంతా మనకి కూలింగ్ వల్ల రిలాక్స్ అయ్యి అక్కడ ఫేస్ నరాలు అనేవి మనకి, అలాగే ఈ స్కిన్ మీద ఏర్పడిన నలుపుని ట్యాన్ తీసేయడానికి కూడా మిల్క్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే క్రీమ్ లేని పాలు తీసుకోండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే క్రీమ్ లేని పాలు, డ్రై స్కిన్ వాళ్ళైతే క్రీమ్ పాలు తీసుకున్నారనుకో చక్కగా నేను చెప్పినట్టు ఈ విధంగా మీరు ఫేస్ ప్యాక్ అప్లై చేసుకొని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు ఈ ప్యాక్ని కాస్త మనకి ఎక్కడ డార్క్ ప్యాచెస్ ఎక్కువ కనిపిస్తే అక్కడ కొంచెం అందంగా పెట్టండి. లైక్ మూతి చుట్టూరా ఒక్కొక్కరికి బాగా బ్లాక్గా ఉంటుంది. నేనైతే కంటి చుట్టూరు కూడా అప్లై చేసేస్తాను, లిప్స్ మీద కూడా పెట్టేస్తానండి. ఎందుకంటే కొంచెం సేపే ఉంచుతాం కదా, ఏం కాదు, పెద్ద మనకి ప్రాబ్లం ఏం కాదు. ఎండిపోయి డ్రై అయిపోయే వరకు ఉంచుకోవద్దు. సో ఈ ప్యాక్ పెట్టేసుకున్నాను కదా, తర్వాత కిచెన్లో వర్క్ ఉంటుంది, అది చేసేసుకుంటాను. ఇప్పుడు ఒక గ్లాస్ పాలైతే ఉదయం తాగంగా కొంచెం మిగిలాయి, నేను ఒక ప్యాకెట్ కాచినప్పుడు. సో కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కట్ చేసినవి. సో ఇవన్నీ చిన్న చిన్నవి విడివిడిగా తినడం కంటే కస్టర్డ్ చేసుకుని తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి కస్టర్డ్ చేద్దాం అనుకున్నాను. ఒక గ్లాస్ పాలే కదా ఉంది, ఇంకొంచెం దానికి నీళ్ళు యాడ్ చేశాను. తర్వాత మనం తీపి ఎంత కావాలో ఆ పాలకి సరిపడినంత తీపి యాడ్ చేసేసుకొని, కస్టర్డ్ పౌడర్ మనకి వెనీలా ఫ్లేవరు ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్లో దొరుకుతూ ఉంటాయండి. సో అది తీసుకొచ్చుకొని కొంచెం అది ఒక 1/2 టీ స్పూన్ చాలు, ఎందుకంటే ఇక్కడ పాలు తక్కువ ఉన్నాయి కదా, మరీ ఎక్కువ వేసామంటే చిక్కబడిపోతుంది. సో ఒక 1/2 టీ స్పూన్ పొడి తీసుకొని నేను ఆ పాలల్లో కలిపేసేసి చల్లటి పాలల్లో అందులో వేసేసాను. కస్టర్డ్ కలిపినప్పుడు మనం మంట అనేది తగ్గించి ఉంచుకోవాలి. సో నిదానంగా కలుపుకుంటూ ఉంటే కస్టర్డ్ పౌడర్ అనేది మంచిగా కలిసిపోయి మనకి పాలు అనేవి చిక్కబడడం మొదలవుతాయి. మనం పంచదార వేసాము, టేస్ట్ సరిపోతుంది. అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ కూడా ఉడికిందంటే తర్వాత దింపుకొని మనము ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసి యాడ్ చేసుకుంటే చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు కొంచెం వేడి తగ్గి చల్లారాకనే తింటే పర్వాలేదన్నమాట. ఈ విధంగా మనము ఎప్పుడైనా కొంచెం అనుకోకుండా ఒక్కొక్కసారి అటు ఇటుగా మనం ఇంటి దగ్గర తీసుకోవడం, మన హస్బెండ్స్ వాళ్ళు తేవడం, అట్లా ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు అచ్చంగా ఫ్రూట్స్ తినే బదులు ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను దీంట్లో రీసెంట్గా ప్రిపేర్ చేసిన బాదం పొడి ఉంది. సో దాంట్లో ఇలాచీ పౌడర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లేవర్ కానీ బాదం పప్పులు ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. అచ్చంగా ఒట్టి పాలే అన్నట్టు కాకుండానే కాస్త అది కూడా ఒక 2 స్పూన్స్ వేసేసాను. చూసారు కదా, నా కిచెన్లో ఒక ఫుడ్ ఐటెం చేసేసే లోపల నా ఫేస్కున్న ప్యాక్ కూడా చక్కగా డ్రై అయిపోయింది. సో నేను ముందైతే ఇమీడియట్గా వాష్ చేసేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే వెంటనే ఆరిపోతుందండి, అంటే మన ఒంట్లో వేడి ఉండడం వల్ల తొందరగా ఫేస్ మీద డ్రై అయిపోతుంది. మరి టూ డ్రై అయిపోయి అది పీల్ చేసుకునే వరకు ఉంచకుండా మనం వెంటనే కడిగేసేసుకుంటే, ఇలా మీరు రెగ్యులర్గా చేస్తుంటే తప్పకుండా మీ ఫేస్లో మంచి రిజల్ట్ అనేది మీరు చూడొచ్చు. మీకు రోజు కుదరకపోతే రోజు మార్చి రోజైనా చేసుకోండి. ఒక 5 నిమిషాల నుంచి జస్ట్ ఏదో అది ఫేస్ వాష్ లాగా పెట్టుకున్నట్టుగా పెట్టేసి కడిగేసుకున్నా కూడా మీకు చక్కగా రిజల్ట్ ఉంటుంది. చూసారు కదా, నేను ఇంకా తర్వాత ఫేస్ కొంచెం రెడీ చేశాను. నూనె పెట్టడం వల్ల నా ఫేస్ ఇట్లా ఉంది. ఆయిల్ పెట్టుకుంటే అయితే అవాయిడ్ చేయలేము కదా. కాస్త నేను రెడీ అయిపోయే లోపల మా కస్టర్డ్ కూడా చల్లారిపోయి ఇప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మరి వేడివేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేయకుండా అవి డ్యామేజ్ అయినట్టుగా అయిపోతాయి. సో చక్కగా ఇది చల్లారనిచ్చుకొని తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక్క అరగంట అలా ఉంచుకున్నాక కొంచెం చల్లబడ్డాక తిన్నారంటే తింటూ ఉంటే చాలా హాయిగా టేస్ట్గా ఉంటుందన్నమాట కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది. ఇంతే అండి, ఇలా సింపుల్గా మేము ఈవినింగ్ అనేది స్నాక్స్ చేసేసుకున్నాము. మీరేం చేసుకున్నారో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇంకా మనము ఈ వ్లాగ్స్లో ఎటువంటి టిప్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలో మీరు నాకు తప్పకుండా తెలియజేస్తే నేను నోట్ చేసుకుని అవి ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒకసారి టేస్ట్ చేసేస్తాను ఎట్లా ఉందనేది. మంచిగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడే జస్ట్ రిలాక్స్ అవుతున్నానండి, ఎందుకంటే చిన్న చిన్న పనులు అక్కడ ఇక్కడ గజిబిజిగా ఉన్నది సర్దేసేసుకున్నాను. చేసుకున్న కస్టర్డ్ తలా కొంచెం తినేసాం అనమాట, అయిపోయింది.
ఇంకైతే కొంచెం కంప్యూటర్లో సిస్టంలో కొద్దిగా వర్క్ చేసుకోవాల్సిన చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవి చేసుకోవాలి. బ్లాగ్స్లో ఇవి చూపించండి ఇట్లా ఉన్నాయి. ఆల్రెడీ నేను టిప్స్ అయినా రెసిపీస్ అయినా సపరేట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ మీకు వ్లాగ్స్లో ఏ టాపిక్స్ చూడడం ఇంట్రెస్ట్ నాకు కామెంట్స్లో చెప్తే దాని ప్రకారంగా నేను నా వ్లాగ్ను ప్లాన్ చేసుకుని నేను మీకు షూట్ చేసి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలిసే వరకు టిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.